వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీపీ బి శివధర్ రెడ్డి చేతుల మీదుగా 3వ రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ కరీంనగర్లో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీపీ శివధర్ రెడ్డి ఈ పోటీలకు ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించారు. క్రీడా టార్చ్ను ప్రారంభించి జాతీయ జెండా రంగులో ఉన్నటువంటి బెలూన్స్ను గాలిలోకి వదిలారు. అనంతరం క్రీడలకు సంబంధించి గేయాన్ని రిలీజ్ చేశారు. అనంతరం ఫుట్బాల్ గేమ్ను ఆయన ప్రారంభించారు. నేడు మొదలైన ఈ క్రీడలు ఫిబ్రవరి 1వ తేదీన ముగింపు సమావేశం నిర్వహించనున్నారు. ఐపీఎస్ గారికి అందరి చప్పట్ల మధ్యన, కరతాళ ధ్వనుల మధ్యన సగౌరవంగా సవినయంగా వేదిక మీదకి సాదర స్వాగతం తెలియజేసుకుంటూ, ఇందాక చెప్పినటువంటి అతిథులంతా కూడా దయచేసి వేదిక మీదకి సాదర స్వాగతాన్ని ఆహ్వానాన్ని తెలియజేసుకుంటూ, నిత్యం అనేక సవాళ్లతో ఉన్నటువంటి పోలీస్ శాఖ క్రీడా పోటీల సందర్భంగా కావలసినటువంటి మానసిక ఉల్లాసాన్ని, దేహ దారుఢ్యాన్ని తమకు తాము రీఛార్జ్ చేసుకుంటూ మళ్ళీ తమ ఉద్యోగ నిర్వహణలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి ప్రతి టీంకు కూర్చున్న వాళ్ళందరూ కూడా కరీంనగర్ నుంచి ఘనమైన స్వాగతాన్ని అందించడానికి చప్పట్లతోనే అందరినీ కూడా ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. సో ఫస్ట్ టీం జూన్ 1 ఆ తదుపరి 15th టీమ్గా 15th కాంటింజెంట్గా మన ముందుకు వస్తున్నారు సిఐడి అండ్ రైల్వేస్ వి కృష్ణాంజనేయులు గారు ఆర్ఐ టీం మేనేజర్గా ఆ టీం ముందుకు సాగుతుంది. ఆ తదుపరి టీం ఇంటెలిజెన్స్ ఇంక్లూడింగ్ ఎస్ఐబి, ఐఎస్డబ్ల్యూ, ఏసీబీ అండ్ విజిలెన్స్ టీం ఆరిఫ్ ఖాన్ గారు పీసీ మేనేజర్గా టీం ముందుకు కదులుతుంది. పదిహేడో టీమ్గా బ్లాక్ సూట్లో మన ముందుకు వస్తున్నారు. బ్లాక్ కలర్ సూట్లో కమ్యూనికేషన్స్, పీసీస్ అండ్ పీటీఓస్ టీంలో రాజారావు గారు ఎస్ఐ టీం మేనేజర్గా కమ్యూనికేషన్స్ టీం ముందుకు కదులుతుంది. ఈ 18th టీం ఆర్బీబీఆర్ఆర్ టీజీబీఏ అండ్ ట్రైనింగ్ శ్రీ ఎన్ కృష్ణ గారు ఆర్ఐ టీం మేనేజర్గా ఆర్బీ 19th టీమ్గా మన ముందుకు వస్తున్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐసీసీసీ అండ్ యాంటీ నార్కోటిక్ హరీష్ కౌశిక్ ఏసీబీ గారు టీం మేనేజర్గా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐసీసీ అండ్ యాంటీ నార్కోటిక్ టీమ్ విత్ బ్రైట్ రెడ్ డ్రెస్తోని మన ముందుకు వెళ్తున్నారు. అండ్ చివరగా హోస్టింగ్ టీం దక్షిణ కాశీగా పేరొందినటువంటి రాజన్న టీం డో గ్రీన్ డ్రెస్ లో మన ముందుకు వస్తున్నారు. హోస్ట్ టీం కుమారస్వామి గారు ఆర్ఐ మేనేజర్గా. హోస్ట్ టీం గట్టిగా చప్పట్లు, అభినందనలు, జయజయలు. అండ్ చివరగా బ్యాండ్ పార్టీ అద్భుతంగా ప్లే చేస్తూ మన ముందుకు వస్తున్నారు. బ్యాండ్ పార్టీ టీమ్స్ అన్ని మార్చ్ పాస్ చేస్తూ వాళ్ళ రెస్పెక్టివ్ మార్క్స్ దగ్గర వాళ్ళంతా కూడా ఫామ్ అయి ఉంటారు. మనకి ముఖ్య అతిథి వర్గంగా విచ్చేసినటువంటి పెద్దలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ బి శివధర్ రెడ్డి గారు ఐపీఎస్ గారు వారి సందర్భంగా ఫ్లాగ్ హాస్టింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. చాలా చక్కని సందర్భం. మన స్పోర్ట్స్కి ప్రతీక ఆ పతాక. సో ఆ పతాకాన్ని ఒక్కసారి చప్పట్లు. పతాకావిష్కరణ శుభ సందర్భంగా తెలంగాణ సాంగ్ ప్లే చేయాల్సింది కోరుతున్నాను.
1956 కంటే ముందు ఉన్నప్పటి నుంచి ఒక వరవడి, ఒక మంచి సంప్రదాయం ఒక 15 ఏళ్ల పాటు నడిచింది. ఆ తర్వాత మెల్లమెల్లగా స్పోర్ట్స్ సెకండరీ అయిపోయి మిగతా విషయాలు ముందుకు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2015లో మనం మొదటిసారి స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ మనం పెట్టుకున్నాము ఆదిలాబాద్లో. తర్వాత రెండోసారి 2017లో పెట్టుకున్నాము. తర్వాత 2017 నుంచి 2024 ఇప్పటి వరకు మనం మళ్ళీ స్పోర్ట్స్ వైపు చూడలేదు. 28 ఏళ్ల నుంచి మనం స్పోర్ట్స్కు దూరంగా ఉన్నాం. కానీ మళ్ళీ రమేష్ గారి చొరవతో, డీజీ గారి ఇంట్రెస్ట్తో, ఇనిషియేటివ్తో ఇక్కడ మళ్ళీ కరీంనగర్ పౌరశాల గడ్డ ఎంతోమంది దురదృష్టవశాత్తు సంఘ వ్యతిరేక శక్తులతో పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి ఎందరో మహాన్ వీరులు ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాలో, కరీంనగర్ నడిబొడ్డున ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీటింగ్ పెట్టుకోవడం సంతోషకరమైనటువంటి విషయం. దానికి సిపి అభిషేక్ మోదీ గారిని అభినందిస్తున్నాను. అట్లాగే డీజీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ లాస్ట్ మనం 7-8 ఇయర్స్ నుంచి స్పోర్ట్స్ పెట్టుకోకుండా కానీ, పోలీస్ క్రీడలు నిర్వహించుకోకుండా కానీ మనం ఇండివిజువల్ చాలామంది వాళ్ళ స్వయం కృషితోని స్వయంగా వాళ్ళు కష్టపడి నేషనల్ లెవెల్కి మన పేరు తెచ్చినారు. లాస్ట్ 7-8 ఇయర్స్లో లాస్ట్ 10 ఇయర్స్లో మనకు నేషనల్ లెవెల్లో 26 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి స్పోర్ట్స్లో. మనం తర్వాత 79 సిల్వర్ మెడల్స్, 102 బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి. మొత్తం 207 మెడల్స్ వచ్చినాయి మనకు. అది కూడా మెచ్చుకోవాలి. మీకు ఉన్నటువంటి స్పోర్ట్స్ స్పిరిట్ని, ఆ శక్తిని, యుక్తులను మెచ్చుకోవాలి. ఎందుకంటే నా స్టేట్ లెవెల్లో ఆర్గనైజ్డ్ స్పోర్ట్స్ మీట్ లేకున్నప్పటికీ కూడా సొంతంగా మీ శక్తి యుక్తులతో ప్రదర్శించుకొని నేషనల్ లెవెల్లో గెలుచుకొని వచ్చినారు. కాబట్టి ఇందులో మీకు తెలుసు, ఆల్ ఇండియాలో స్పోర్ట్స్లో గోల్డ్ మెడల్ సంపాదిస్తే, అంటే ఫస్ట్ ప్లేస్ సంపాదిస్తే 3 లక్షల రూపాయల క్యాష్ ఉంటుంది. తర్వాత 3 ఇంక్రిమెంట్లు. మ్యాచ్ కోసం క్రీడాకారులు సిద్ధంగా ఉన్నారు. కాళేశ్వరం ఆఫీస్ సెంటర్లో గౌరవ కఠినంగా విజ్ఞప్తి చేస్తున్నాం, వేడుకుంటున్నాం. అలాగే ఇందులో పాల్గొంటున్న ఇరు జట్ల ప్లేయర్స్ను వారు పరిచయం చేసుకుంటున్నారు, ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు. 2 జట్ల ప్లేయర్స్ను ముఖ్య అతిథులు వారి విధంగా పరిచయం చేసుకుంటున్నారు. పోలీస్ కోర్టు యొక్క చరిత్ర గురించి సందర్భంగా వివరించడం జరిగింది. ఇక్కడ ప్రసంగంగా చెప్పడం జరిగింది. అలాగే పోలీస్ క్రీడల్లో గోల్డ్ మెడల్ లేదా ఇతర క్రీడల్లో గెలిచినటువంటి కళాకారులకు, గెలిచినటువంటి స్పోర్ట్స్ పర్సన్కు అందించేటువంటి వేరు మరి పేరైతే ఏంది అంటే